అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. భర్తని యాక్సిడెంట్ చేసి లేపేయమని కొరియర్ బాయ్ లవర్ అయినటువంటి సైదుల్కి చెప్పిన భవాని. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశం. వాస్తవానికి మనం ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడుకోక చర్చ లేపక చాలా కాలమైంది. నిజంగా నేను అందుకే చెప్తున్నా, వీలైనంత వరకు కుదిరినంత వరకు పెళ్ళి, పెటాకులు, పిల్లలు, సంసారం ఇవేమనకుండా సోలోగా ఎంత ఎక్కువ కాలం వీలైతే అంత ఎక్కువ కాలం, ఎంత సంతోషంగా బతకాలనుకుంటే అంత సంతోషంగా, ఎంత స్వేచ్ఛగా ఎగరాలనుకుంటే అంత ఎత్తుకు ఎగరండి, ఎదగండి కూడా. అంతేదాన్ని పెళ్ళి, పిల్లలు, సంసారం, వంశోద్ధారకుడు, తొడకొర కట్ట ఇట్టాటి ముసల్ముండల్ని నా కొడుకుని ఫస్ట్ మిమ్మల్ని లేపి పార్సల్ చేయాలరా. మీరు చేయబట్టే సగం మంది పాపం అమాయకమైన కుర్రోళ్ళు ఉత్తగని పానాలు పోతున్నాయి, ఉట్టిగానే పోతున్నాయి. ఆడికి నూకలు ఉన్నాయి. ఎవరికి? ఆ గాదె నాగేశ్వరరావు, వీడి పేరు ఒక్కసారి డీటెయిల్స్ చెప్తా చూడండి. ఇది మా ఊరు పక్కనే, దూరం. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నా అంటే, ఇది చిలుకోడు. నా ఫ్రెండ్ మహేష్ గారు అక్కడే ఉన్నాడు. మేబీ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతే డెఫినెట్గా నేను ఆ మహేష్ గారిని టచ్లోకి తీసుకుని అసలు కథ ఏందో మొత్తం తెలుసుకుంటా, లేదా నేను అక్కడికి వెళ్ళమన్నా నేను వెళ్ళేసి వస్తా. ఇక్కడ మా డోర్నకల్ పక్కనే అది జరిగిన విషయం చెప్తా చూడండి. మహబూబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదె రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భవానీతో 2016లో వివాహం జరిగింది. వీళ్ళకి 2 కూతుళ్ళు కూడా. అయితే ఈ నాగేశ్వరరావు మనిషి ఖమ్మంలో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తాడు. ఐ థింక్ వాళ్ళు అక్కడే లివింగ్ అనుకుంటా. అయితే అతను మధ్యాహ్నం లంచ్కి అక్కడికి వెళ్ళిండంట. వెళ్ళినప్పుడు అక్కడికి ఏమైంది, ఒక మధ్యాహ్నం టైంలో, అంటే లంచ్కి ఎవరైనా ఇంటికి వెళ్తారు కదా నార్మల్గా, అట్లా ఇంటికి వెళ్ళిండు. అక్కడ లంచ్కి వెళ్తే చూడకూడని ప్రదేశంలో చూడకూడని దృశ్యాన్ని ఆయన చూడడం జరిగింది. ఆ తర్వాత భార్యకు భర్తకు మధ్యలో కొంత గొడవ జరిగింది. ఈ సైదులు ఎవరైతే కొరియర్ బాయ్ లవర్ ఉన్నాడో అతను ఈమెకి మళ్ళీ మెసేజ్లు చేయడం, ఏం జరిగింది, ఏంది కథ అంటే, నా తలకు దెబ్బ తాకిందని అతను ఏదో మాట్లాడిండు. ఆ చాటింగ్ కూడా ఆల్రెడీ మీకు వీలైతే నేను డిస్ప్లే చేస్తా, లేదంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారబ్బా. మీకు ఇది మళ్ళీ నేను రివర్స్లో పెట్టాల్సి వస్తుంది. ఇదంతా ఎట్లా చూపెట్టాలి ఇది మీకు? సరే, ఫొటోస్ డిస్ప్లే చేస్తే సరిపోద్ది కదా. ఇగో రైట్, వస్తా. షీజ్ భవానీ. చక్కగా ఉంది కదా, పద్ధతిగా ఉంది కదా. ఇట్టాంటోళ్ళే కొంప ముంచుతారు, గుర్తుపెట్టుకోండి. భర్తను చూపిస్తా, స్టైల్గా ఉన్నాడు కదా. ఇతని పేరు సైదులు, ఆ అమ్మాయి లవరు. ఇప్పుడు భర్త వస్తాడు, అమాయకపు భర్త. రైట్, వచ్చేసాడు. యాక్చువల్లీ నేను ఈ చిలుకోడికి మా ఊళ్ళో బంధువులు ఉన్నారన్నమాట. రెండు మూడు సార్లు నేను వాళ్ళ పంచాయతీకి కూడా పోయినన్నమాట. చిలుకోడుకు నేనే వెళ్ళేసి వచ్చిన చాలాసార్లు. మా వాళ్ళ అక్కను కూడా అదే ఊరు ఇచ్చిళ్ళు. చాలామంది బంధువులు ఉన్నారబ్బా అక్కడ మాకు. ఇదంతా చాటింగే. ఈ చాటింగ్ కూడా మీరు చూసుండొచ్చు, నేను చెప్తాను చూడండి ఒకసారి, మీరు చూడకపోయి ఉంటే. వాడిని నువ్వు యాక్సిడెంట్ చేసి చంపి తీరాలా, లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు అని చెప్పి అమ్మాయి చేసింది. ఆడన్నాడు కదా, నా తలే పగిలింది, నాకే తల నుంచి బ్లడ్ వస్తుంది, ఇప్పుడు అవ్వదు, కొంచెం టైం పడుతుందని ఆడన్నాడు. లేదురా, నువ్వు ఇప్పుడు చంపుతానంటేనే నేను వస్తాను, నిన్ను కలుస్తా, లేదంటే మాత్రం వాడు నన్ను చంపేస్తాడు, నేను బతకలేను, నువ్వు ఈరోజు చంపాల్సిందే, నువ్వు ఇప్పుడు చంపాల్సిందే అని చెప్పి వీడు డిమాండ్ చేసింది. దానికి వాడేమన్నాడు, డెఫినెట్గా నేను చంపేస్తాను, నువ్వేం టెన్షన్ పడకని చెప్పి అతను మాట ఇచ్చిండు. మరి పాపం ఇతనికి ఏ విధంగా అనుమానం వచ్చిందంటే, ఇతని వెహికల్ వేసుకొని వెళ్తూ ఉంటే ఈ గాదె ఎవరు, ఈయన పేరు రాజేశ్వరరావు, నాగేశ్వరరావు, ఈయన పోతా ఉంటే ఈయనని ఒక వ్యక్తి ఒక బైక్ వెంబడించినట్టుగా అనిపించిందంటే ఇతనికి డౌట్ వచ్చిందంటే, ఏంది ఇది నన్ను వెంబడిస్తూ ఉన్నారని చెప్పి పాపం పరుగు అనుకుంటా పానాలు చేతులు పెట్టుకొని ఉరికిపోయి భార్య దగ్గర పోయి ఫోన్ చెక్ చేసి చూస్తే
ఈ చాటింగ్ ఉందంటే ఇవన్నీ బయటపడ్డాయంట. వాడు తేరుకొని పోలీస్ స్టేషన్కి ఇలాబోదిమో అనుకుంటా, నా సావుకు నా పిల్లం ప్లాన్ వేసిందయ్యా, స్కెచ్ గీసిందయ్యా, నా పరిస్థితి ఏందయ్యా అని ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంట. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయిందంట. మళ్ళీ పోయి ఏంది కథ అని చెప్పి ప్రెస్కి వచ్చింది. అక్కడ ఈ విషయం వైరల్ అయింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, పాపం వెరీ లక్కీ గాయ, బలైపోలేదు. మా పక్కనే అబ్బా, మరీ దూరం కూడా కాదు, ఇట్లా ఇట్లా టర్నింగ్ ఇట్లా ఇట్లా కొట్టి సంకేశ్వరం మీద నుంచి ఉప్పర్ కూడా మీద నుంచి అట్టా కొడితే 5 కిలోమీటర్లలో వెళ్ళిపోవచ్చు మేము. చాలా దగ్గర ఉంటుంది అది మాకు చిలుకోడు అనేది. ఇక నేను ఆ భవానీకి కానీ, భవానీ లాంటి మిగతా ఆడళ్ళకి ఎవరికైనా కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మొగుడిని చంపితే లవర్ తోటి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పిన లంచకుడికి ఎవడు అసలు? మీకు ఐడియాలు ఇచ్చే లంచోడికి ఎవడో నాకు చెప్పరి. అట్లా కాదే, ఇప్పుడు నీ మొగని చంపుకుంటే నువ్వు ముండమోస్తావు కదే, నువ్వు సుఖంగా ఉంటావు అని కూడా చెప్పిండే నీకు లంబిడి. నీకే కాదు, నేను ఒక్క భవాన్నే మాత్రం అంటలే, మళ్ళీ భవాన్ నా మీద ఏమో భవానీ నాగేశ్వరరావు కలిసి మళ్ళీ నాకేమైనా స్పాట్ పెడతారో మరి, చుట్టూ దగ్గరనే ఉంటాం మేమంతా. అట్లా కాదురా నేను అనేది. దయచేసి నీకు నచ్చకపోతే నీ భర్తకు డివోర్స్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. బోల్డ్ అన్ని చట్టాలు ఉన్నాయి లేడీస్కి, వాళ్ళని సేవ్ చేయడం కోసం మస్తు ఉన్నాయి చట్టాలు. మీకు 2 పిల్లలు అంటున్నావు, ఒకవేళ నీ భర్త మంచోడు కాదనుకుందాం, వాడు తాగొత్తాడు, తిరుగుబోతాడు, లేకపోతే వాడు ఇంకో లోఫర్ లఫ్ట్ లక్కోరు అనుకుందాం, నువ్వేం చేయాలా? జస్ట్ సింపుల్గా పోలీస్ స్టేషన్కి పోయి, సార్ నా భర్త వల్ల నాకు ప్రాణహాని ఉన్నది, అతను నా ప్రాణాలు తీస్తాడు కాబట్టి ఆయన నుంచి నాకు సెక్యూరిటీ కావాలి ఒకటి. నెంబర్ 2, అతని నుంచి నాకు విడాకులు కావాలి. నెంబర్ 3, నా పిల్లలకి రావాల్సిన వాటా నా పిల్లలకి ఇప్పించండి, నేను అతనితో కాపురం చేయలేను అని చెప్పేస్తే డెఫినెట్గా నీకు 100% ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు న్యాయం చేస్తారు, పోలీసులు న్యాయం చేస్తారు, కోర్టులు కూడా న్యాయం చేస్తే, వాళ్ళు ఎవరు చేయకపోతే నాలాంటి యూట్యూబర్లు కూడా నీకోసం వాయిస్ వినిపిస్తాం. డెఫినెట్గా ఆ పోలీసుల మీద ప్రెషర్ వస్తుంది, అధికారులు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, మీకు చాలా తొందరగా న్యాయం జరుగుతుంది. అది వదిలిపెట్టి మొగుళ్ళని లవర్తో లేపిమని ఎవడే నీకు ఐడియా ఇచ్చేది అసలు? నీ మొగడు చెప్తే నువ్వు ముండబోతావే ముండా. నీకు అర్థమవుతుందా అసలు మీరు ఏం చేయబోతాలో మీకు అర్థమవుతుందా? జీవితాంతం మిమ్మల్ని అక్కడ చూసుకుంటాడన్న గ్యారెంటీ ఉందా మొగుడిని లేపేసినాక? ఇక ఈ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒరే సన్నాసుల్లారా, ఒరే యదవల్లారా, మీరు కూడా ఆ ఆడ చెప్పిందనో, మీరు ఉంచుకున్నది చెప్పిందనో, పక్కనోడి పెళ్ళని చెప్పిందనో తొందరపడి దాని మొగున్నో దానికి కావాల్సినో లేపేస్తే మీరు జైలుకి పోతారా సన్నాసుల్లారా. మరి ఈ సైదులు అనేటోడికి పెళ్ళై పిల్లలు ఉన్నారా లేరా అనేది నాకు తెలీదు. ఒకవేళ ఉంటే నీ బతికేం కావాలా, నీ పిల్లల భవిష్యత్తు ఏం కావాలా, నీ భార్య భవిష్యత్తు ఏంది? నీ భార్య పక్కనోడికి అలవాటు అయిపోద్ది కదా. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతాళ్ళు? మీరు కనుక ఆ నాగేశ్వరరావుని కనుక లేపేసి ఉంటే పాపం వాడు తొందరగా మేల్కొని ఆ వాట్సాప్ చాటింగు, ఆ కాల్ హిస్టరీ, లేకపోతే ఆ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి ఉండకపోతే, మీరు నిజంగా యాక్సిడెంట్ చేసి కనుక మన బుద్ధి సవదింగితే డెఫినెట్గా ఎంక్వైరీ జరిగేది. అందులో మీ ఫోన్లన్నీ చెక్ చేస్తే ఎన్నాటికైనా గుర్తుపెట్టుకోండి, దొంగతనం లంచతనం ఈ రెండు నువ్వు ఎక్కడ చెయ్యి, ఎంత సీక్రెట్ చెయ్యి, ఖచ్చితంగా దొరుకుతారు, డెఫినెట్గా దొరుకుతారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఇప్పుడు ఈ నాగేశ్వరరావు అనే మనిషి మధ్యాహ్నం లంచ్కి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు కదా. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, పేరు కన్ఫ్యూజ్ అవుతాను, ఒక్క సెకండ్ అట్లా ఆగండి మీరు. మధ్యాహ్నం ఇంటికి పోయింది కదా వీడు. ఇంటికి పోయినప్పుడు వాళ్ళ భార్యను వీడిని చూసిండు కదా, రాజేశ్వరరావు. ఈ రాజేశ్వరరావు అనేటోడు వీడి భార్యతో పాటు సైదుల్ని చూసిండు కదా. చూసినప్పుడే చిలుకోడుకు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సొంత ఊళ్ళోనే పంచాయతీ పెట్టినట, పెద్ద మనుషుల సమక్షంలోనే పంచాయతీ పెట్టి, ఇట్లా జరిగింది, మరి ఇట్లా చేస్తుంది ఏంది కథ అన్నప్పుడే వాళ్ళందరూ పిలిచి మాట్లాడిరట, కూర్చోబెట్టిరట, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిరట పెద్ద మనుషుల సమక్షంలో. మళ్ళీ ఇట్లాంటి రిపీట్ చేయకమ్మా, తప్పులు ఒప్పులు జరుగుతూనే ఉంటాయి, ఇక నుంచైనా బుద్ధిగా చక్కగా నీ కాపురాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని చక్కగా చూసుకోమని చెప్పి వాళ్ళు బుద్ధి చెప్పి పంపించిండు. ఆ తర్వాత ఒకవేళ ఇంట్లో చచ్చిపోతే నా పేరు వస్తుంది, నా మీదికి అనుమానం వస్తుంది, వాడికి అన్నంలో విషం పెట్టినా నన్నే అంటారు, లేకపోతే వాడు ఊపిరాడక సచ్చినా నన్నే అంటారు, వాడిని మిక్సీలేసి రుబ్బినా నన్నే అంటారు, వాడిని డ్రమ్ కింద పెట్టినా నన్నే అంటారు, గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి అందులో నూకినా నన్నే అంటారు, వాడిని రోడ్లేసి దంచినా కూడా నన్నే అంటారు. కాబట్టి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే నన్ను ఎవ్వరు అనరు, నా మీద అనుమానం రాదని చెప్పి అసలు ఏ కోడి బ్రెయినే మీద అసలు ఇట్లా తయారయ్యేంది మీరంతా?
ఏం కోడి బుర్రేని ఇది? పెద్ద మనుషుల సమక్షంలో ఆల్రెడీ డౌట్ వచ్చింది, ఆల్రెడీ పెద్ద మనుషులలో పంచాయతీ నడిచినాక నీ మొగుడికి యాక్సిడెంట్ జరిగినా, వాడికి పాంగర్సి వచ్చినా, వాడికి ఉరేసుకొని వచ్చినా, వాడు విషం దాగి వచ్చినా నీ మీదకే వస్తుంది, ఖచ్చితంగా నీ మీద అనుమానం వస్తుంది. నేను పోలీస్ స్టేషన్కి పడకపోయి 2 నూకులు నూకిరనుకో లాటి, ఖచ్చితంగా నిజాలు కక్కాల్సిందే నువ్వు, ఇంకొక ఆప్షన్ లేదు నీకు అక్కడ. అట్లనే నీతో పాటు ఈ సైదులు అనేటువంటి పేరు కూడా బయటకు వస్తుంది. మరి ఆ సైదులకు పెళ్ళి అయి పిల్లలు ఉన్నారా లేదా నాకు తెలియదు. ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంది? సరే నీకు పెళ్ళి కాలే, పిల్లలు లేరు అనుకుందాం, సైదులు అనేటువంటి నాకు ఆ ఫోటో చూస్తే అయితే ఖచ్చితంగా ఉన్నారని అనిపిస్తుంది. మరి పక్కనోడు పెళ్ళాన్ని నువ్వు సొంతం చేసుకోవడం కోసం దాని భర్తను లేపెత్తాను, ఓకే. మరి నువ్వు అది పోలీస్ స్టేషన్ పోయినాక నీ పిల్లం పక్కనోడికి అలవాటు అవుతుంది కదా. చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు మీరు? నీ పిల్లల భవిష్యత్తు ఏంది? సరే నీకు పెళ్ళి కాలే, పిల్లలు లేరు అనుకుందాం, భార్య కూడా లేదు, కానీ నిన్ను కనిపెంచిన తల్లిదండ్రులు అయితే ఉంటారు కదా సైదులు, నువ్వు ఎవ్వరు లేకుండా డైరెక్ట్ పైనుంచో భూమి నుంచి ఇట్లా నిక్కబడవలే కదా మొక్కలు మొలిచినట్టు. ఆ మొక్కలు కూడా ఒట్టిగా మొలవు, ఏదన్నా పిట్ట రెట్టెత్తనే మొలుస్తాయి, లేదా చెట్టు నుంచి విత్తనాలు రాలి పడితే మొలుస్తాయి. మరి అట్లాంటిది నువ్వు మనిషివిరా, నిన్ను 9 నెలలు ఒక ఆడది మోసు కనాలి కదా. మరి నిన్ను అంత కష్టపడి కన్నా నీ తల్లి ఉంటుంది కదా. మరి నువ్వు అట్లా పక్కనోడి పెళ్ళం కోసం పక్కనోడిని లేపేసి జైలుకు పోయి ఉంటే నీ తల్లిదండ్రుల భవిష్యత్తు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు తిండి పెట్టేటోడు ఎవడుంటాడు? క్షణిక ఆవేశాలు. మారండి, దయచేసి మారండిరా. తప్పు చేయనులు ఎవ్వరు లేరు ఈ లోకంలో. నేను ఇప్పటికి 100 సార్లు చెప్తాను. చాలామంది తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, కానీ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. కాదు కూడదాం, చేద్దాం, పీకుదాం అని ఎవరన్నా బట్టబుర్ర నా కొడుకులు ఎవరన్నా ఎక్స్ట్రాలు మింగి వస్తే నీదంత ప్రాణమో నాదంతే ప్రాణం, నీది ఎంత ఊపిరో నాది అంతే ఊపిరి, నీ పీకి ఎంతసేపట్లో దిగిద్దో నాది అంతసేపట్లో దిగిద్ది. కాబట్టి టాపిక్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి చెప్తాను, రాజేశ్వరరావు కానీ సైదులకు కానీ ఆ అమ్మాయి భవానికి కానీ వీలైనంత తొందరగా భవాని నువ్వు నీ భర్తతో కలిసి ఉండలేవమ్మా, జరిగింది జరిగిపోయింది, డివోర్స్ ఇచ్చాయి. ఆ సైదులు అనేటువంటి వీలైతే పెళ్లి చేసుకుంటే చేసుకో, లేకపోతే నీ కర్మ నువ్వు అనుభవిస్తావమ్మా. నీ పిల్లలకు రావాల్సింది నువ్వు తీసుకో. ఈ రాజేశ్వరరావు అనేటోడు వీడు ఇంకో పెళ్లి చేసుకుంటాడా, ఇంకో దాంతో ఉంటాడా, వాడు ఇంకేం చేసుకుంటాడో వాడి ఇష్టం. ప్రాణాలు తీసే ప్రయత్నం మాత్రం ఎవ్వరు ఏ ఆడపిల్ల కానీ చేసుకోకండి. మీ మంచి గురించి చెప్తాను. ఒక్కరు మారిన సంతోషం నాకు ఈ వీడియో వల్ల. ఓకేనా? థ్యాంక్ యూ.